హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. ఒక లేడీ జర్నలిస్టు హత్య జరిగితే ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఆ మిస్టరీని ఛేదించడానికి పోలీసులకు 15 ఏళ్లు పట్టింది. ఈ కేసు ఢిల్లీలోని ప్రతి అమ్మాయి చీకటిని చూసి భయపడేలా చేసింది. ఆ రోజు సెప్టెంబర్ 30, 2008. ఢిల్లీలోని నెల్సన్ మండేలా రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. విలాసవంతమైన వసంత్ కుంజ్ ప్రాంతాన్ని నగరంతో కలిపే రోడ్డు ఇది. అప్పట్లో ఆ రోడ్డుపై పెద్దగా రాకపోకలు ఉండకపోవడం వల్ల నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా, చీకటిగా ఉండేది. కానీ ఈ పొడవైన రోడ్డుపై రాకపోకలు తక్కువ, ప్రమాదాలు ఎక్కువ. ఒక వ్యక్తి తెల్లవారుజామున 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో సైకిల్పై వెళ్తున్నాడు. ఒక రెస్టారెంట్లో డెలివరీ బాయ్గా పనిచేసే వ్యక్తి అదే రోడ్డుపై వెళ్తున్నాడు. అప్పుడు రోడ్డు డివైడర్ వైపు ఒక కారు డిఫరెంట్గా ఆగి ఉంది. ఈ ఇద్దరు వ్యక్తులు ఆ కారు దగ్గరకు వెళ్లి చూస్తే కారు లైట్లు ఆన్లో ఉన్నాయి, అద్దాలు మూసి ఉన్నాయి. కారు లోపల ఒక అమ్మాయి స్టీరింగ్ పై బోర్లా పడి పడుకుని ఉంది. ఆమె నోటి నుండి రక్తం కారుతోంది. భయపడిపోయిన వారిద్దరూ పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పారు. కొద్దిసేపటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ కారును నిశితంగా పరిశీలించారు. రోడ్డుపై కారు టైర్లు రాక్కుపోయిన గుర్తులు ఉన్నాయి. ముందు టైర్లలో ఒకటి పగిలిపోయింది. కానీ కారు అద్దాలు మూసే ఉన్నాయి. లోపల ఉన్న అమ్మాయి నుదుటిపై బుల్లెట్ గాయం ఉంది. వెంటనే ఆ అమ్మాయిని ఆసుపత్రికి పంపించారు. మరోవైపు పోలీసులు కారును సెర్చ్ చేశారు. ఇది సాధారణ ప్రమాదం కాదని, బహుశా దోపిడీకి ప్రయత్నించి ఉంటారని పోలీసులకు అనిపించింది. కానీ అంతలోనే చాలా ప్రశ్నలు కలిగాయి. కారు డోర్సు లాక్ చేయబడి ఉన్నాయి, అద్దాలు మూసి ఉన్నాయి. ఒకవేళ దోపిడీ చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా వచ్చి ఉంటే కారు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించి ఉండేవారు, లేకుంటే అద్దాలను పగలగొట్టేవారు. కానీ అక్కడ అలాంటిదేమీ జరగలేదు. పోలీసులు ఆ కారులో వెతుకుతుంటే ఆమె వాలెట్, మొబైల్, ఐడి కార్డు వంటివి అక్కడే ఉన్నాయి. ఐడి కార్డు ద్వారా ఆమె పేరు సౌమ్య విశ్వనాథన్ అని గుర్తించారు. ఇదే టైంలో సౌమ్య కణతపై బుల్లెట్ గాయం కావడం వల్లే చనిపోయిందని వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఆమెను ఎవరు కాల్చారో తెలియలేదు. ఆ తర్వాత పోలీసులు వసంత్ కుంజ్లో ఉన్న సౌమ్య ఇంటికి వెళ్లి తలుపులు కొట్టారు. అప్పుడు ముసలి దంపతులు తలుపులు తెరిచారు. మీ కూతురుకు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉందని చెప్పగానే వారు హడలిపోయారు. తన భార్యను తీసుకుని ఎంకే విశ్వనాథన్ ఆసుపత్రికి బయలుదేరాడు. అక్కడికి వెళ్లి చూస్తే తన కూతురు చనిపోయి ఉంది. ముసలి వయసులో ఉన్న ఆ దంపతులు తమ కంటే ముందే కూతురు చనిపోవడంతో గుండెలు బాదుకున్నారు. ఆ కడుపు కోతను భరించలేక ఏడుస్తుంటే అక్కడున్న వారి మనసులు కలిచిపోయాయి. మరుసటి రోజు మీడియా మొత్తం ఇదే న్యూస్. అన్యాయంగా జర్నలిస్టును పొట్టన పెట్టుకున్నారని ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా పతాక స్థాయిలో ఇదే వార్త కనిపించింది. సౌమ్య డెడ్ బాడీకి అటాప్సీ చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె అంత్యక్రియలకు మీడియా మొత్తం కదిలింది. జర్నలిస్టులు, మీడియాలో పనిచేసే వారంతా ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. అప్పుడు సౌమ్య చితి నుండి వెలువడిన ఆర్తిని ఢిల్లీ అంతా అనుభవించింది. సౌమ్య హత్య తర్వాత ఆగ్రహ జ్వాలలతో జనం, మీడియా వాళ్ళు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ఉన్నత ఆశయాలు కలిగిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి చనిపోవడంతో సౌమ్య విశ్వనాథన్ ముఖంలో ప్రతి ఒక్కరూ తమ కూతురి ముఖాన్ని చూసుకున్నారు. జనం నుంచి ఇంతటి వ్యతిరేకతను చూసిన పోలీసులు కేసును సీరియస్గా తీసుకున్నారు. కానీ కేసును ముందుకు తీసుకెళ్లడానికి వారి దగ్గర ఒక్క క్లూ కూడా లేదు. కేవలం వారి దగ్గర ఉన్నదేంటంటే సౌమ్యను కాల్చిన బుల్లెట్ యొక్క ఖాళీ షెల్ మాత్రమే. ఎలాగైనా ఈ కేసును పరిష్కరించాలని పోలీసులు అనేక బృందాలు ఏర్పాటు చేశారు. కానీ ఏ కోణంలో విచారించినా లాభం లేదు. రౌండ్గా తిరిగి ప్రారంభించిన చోటుకే వచ్చారు. ఇంతకీ సౌమ్యను ఎవరు చంపారు, ఎందుకు చంపారనే ప్రశ్న పోలీసుల మెదళ్లను తొలుస్తూనే ఉండేది. ఈ కేసును ఛేదించడానికి పోలీసులు ఇంకొన్ని నేరాలు జరిగేంత వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఇంతకీ ఆ నేరాలేంటి, ఆ కేసుల్లో బాధితులకు ఏం జరిగింది, చివరకు సౌమ్య కేసును ఛేదించారా, నిందితులను పట్టుకున్నారా, ఇలా ఎన్నో ట్విస్టులు, మలుపులతో ఢిల్లీని షేక్ చేసిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం.
మొదట పోలీసులు సౌమ్య వివరాలు తెలుసుకోవడానికి ఆఫీస్కు వెళ్లారు. ఇండియా టుడే గ్రూప్ యొక్క ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ హెడ్లైన్స్ టుడేలో ఆమె పనిచేసేది. విశ్వనాథన్ కుటుంబంలోని 2 కూతుళ్లలో ఈమె చిన్నది. ఆమెకు ప్రేమ వ్యవహారాలు గట్రా ఏమీ లేవు. శత్రువులు కూడా ఎవరూ లేరని తెలిసింది. అందువల్ల ఆమె చివరి రోజు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. 2008 సెప్టెంబర్ 29వ తేదీన సౌమ్య ఆఫీస్లో నైట్ షిఫ్ట్ పనిచేసి ఇంటికి లేటుగా బయలుదేరింది. వేకువజామున 3 గంటలకు ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది. 3:15కు తండ్రికి కాల్ చేసి నేను బయలుదేరాను, కొద్దిసేపట్లో ఇంటికి వస్తాను అని చెప్పింది. కానీ 3:45 నుంచి 4 గంటల మధ్యలో నెల్సన్ మండేలా రోడ్డు పక్కన ఉన్న అనుమానాస్పదంగా ఆగి ఉన్న కారును అటువైపుగా వెళ్లే 2 చూశారు. ఆ కారులో ఉన్నది సౌమ్యనే. హత్య ఎలా జరిగింది అనేది ఎవరూ చూడలేదు. శత్రుత్వం అనే కోణం కూడా లేకపోవడంతో సంఘటన స్థలంలో దొరికిన బుల్లెట్ షెల్ పై పోలీసులు దృష్టి పెట్టారు. ఆ బుల్లెట్ నాటు తుపాకీ నుంచి కాల్చబడిందని కనిపెట్టారు. దోపిడీ ప్రయత్నంలోనే ఆమెపై కాల్పులు జరిపారని మొదట అనుకున్నారు. కానీ ఆమె పర్సు, ఫోన్ వంటివి దొంగిలించబడలేదు. ఒకవేళ దొంగతనం చేయడానికి ఎవరైనా వచ్చి ఉంటే వాటిని లాక్కోవడానికి ప్రయత్నించేవారు. 2 మధ్య పెనుగులాట జరిగి ఉండేది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. అందువల్ల పోలీసులు నెల్సన్ మండేలా రోడ్డుపై గతంలో జరిగిన నేరాలను పరిశీలించారు. బహుశా వాటి ద్వారా ఏదైనా ప్యాటర్న్ లేదంటే ఏదైనా గ్యాంగ్ ప్రమేయం ఉందా అనేది బయటపడుతుందేమో అని అనుకున్నారు. ఆ ఏరియాలో కొంతకాలంగా చైన్ స్నాచింగ్, దోపిడీలు జరుగుతున్నాయని కొందరు దుండగులు పోలీసుల డ్రెస్సులో వచ్చి కార్లను ఆపి డబ్బులు లాక్కుంటున్నారని చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఇంతలో ఢిల్లీలో ఎన్నికలు జరిగాయి. నెమ్మదిగా న్యూస్ ఛానళ్లు, పత్రికల నుంచి సౌమ్య కేసు కనుమరుగైపోయింది. కానీ అప్పుడే మరో భయంకరమైన సంఘటన జరిగింది. ఆ రోజు జనవరి 7, 2009. వసంత్ కుంజు పొగ మంచులో కప్పబడి ఉంది. నడుచుకుంటూ వెళ్తున్న కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన ఏదో చూశారు. దగ్గరకు వెళ్లి చూస్తే అది డెడ్ బాడీ. చుట్టుపక్కల ఎలాంటి రక్తపు మరకలు లేవు. కేవలం పొదల్లో మృతదేహం కనిపించింది. కాసేపట్లోనే అక్కడికి వెళ్లిన పోలీసులు చనిపోయిన వ్యక్తి ఛాతీపై ఎవరో కాల్చినట్లు గుర్తించారు. విచారణలో ఆ వ్యక్తి పేరు మొహమ్మద్ నదీం అని తెలిసింది. అతను వసంత్ కుంజ్ పరిసర ప్రాంతాల్లో క్యాబ్ నడిపేవాడు. ఈ హత్య ఢిల్లీలోని అదే నెల్సన్ మండేలా రోడ్డుకు సమీపంలోనే జరిగింది. సౌమ్య కేసులాగే నదీం కేసులో కూడా సాక్ష్యం లేదు, సాక్షులు లేరు, క్లూ కూడా లేదు. కానీ మోటివ్ మాత్రం పోలీసులకు కరెక్ట్ గా తెలిసింది. అదేంటంటే దోపిడీ. నదీంను చంపి అతని పర్సును, ఒంటిపై ఉన్న గోల్డ్ చైన్ ను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. సౌమ్య, నదీం కేసుల్లో సిమిలర్ అంశాలు ఉన్నప్పటికీ పోలీసులు వాటిని సరైన రీతిలో దర్యాప్తు చేయలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సంఘటన తర్వాత వసంత్ కుంజ్ ప్రజలు ఆ నెల్సన్ మండేలా రోడ్డుకు వెళ్లాలంటేనే గజ్జున వణికారు. అప్పటికే సౌమ్య చనిపోయి 6 నెలలు దాటింది. అదే సమయంలో మరో ఘోరం జరిగింది. ఆ రోజు మార్చి 19, 2009. అదే నెల్సన్ మండేలా రోడ్డు సమీపంలో ఒక అమ్మాయి అదృశ్యమైంది. తల్లిదండ్రులకు ఆమె ఏకైక కూతురు. ఆ పేరెంట్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎలాగైనా చేసి మా కూతురును కాపాడండి అని కాళ్ళా వేళ్ళా పడి వేడుకున్నారు. కనిపించకుండా పోయిన ఆ అమ్మాయి పేరు జిగిషా ఘోష్. అప్పటికే సౌమ్య విశ్వనాథన్, నదీం హత్యల కేసుల్లో ఏమీ చేయలేకపోయిన పోలీసులు ఈ కేసును కూడా సీరియస్ గా తీసుకోలేదు. మీ కూతురు ఎవరితోనో పారిపోయి ఉంటుంది, 2 రోజుల్లో ఫోన్ చేస్తుంది, కంగారు పడకండి, 2 రోజులు ఆగండి, అప్పుడు కూడా ఏమీ తెలియకపోతే యాక్షన్ తీసుకుందామని చెప్పి వారిని పోలీసులు ఇంటికి పంపించారు. కానీ ఆ పేరెంట్స్ ఊరికే ఉండలేదు. అప్పటి లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీని కలిశారు. ఆయన ఈ కేసులో జోక్యం చేసుకున్న తర్వాతే పోలీసులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. జిగిషా వసంత్ కుంజ్కు దూరంగా నోయిడాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేది. పని అయిపోయాక ఇంటికి బయలుదేరిన జిగిషా ఎప్పటికీ ఇక ఇంటికి చేరుకోనలేదు. జిగిషాకు ఏమైందో కనిపెట్టడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ ఏమీ కనిపెట్టలేకపోయారు. అప్పుడే జిగిషా తల్లి ఒక పని చేసింది. జిగిషా అకౌంట్ వివరాలను చెక్ చేస్తే ₹1,00,000కు పైగా డబ్బు ఖర్చు అయినట్లు గుర్తించింది. ఆ విషయం పోలీసులకు చెప్పడంతో వారు బ్యాంకుకు వెళ్లి ట్రాన్సాక్షన్ వివరాలు తీసుకున్నారు. కొన్ని దుకాణాల్లో ఆమె డెబిట్ కార్డును ఉపయోగించినట్లు తెలుసుకున్నారు. రీబాక్ స్టోర్స్ లో కళ్ళజోళ్లు, కొన్ని షాపుల్లో విలువైన గడియారాలు కొన్నట్లు గుర్తించారు. ఏటీఎంలో డబ్బు విత్డ్రా చేసినట్లు కూడా కనిపెట్టారు.
అప్పట్లో డెబిట్ కార్డ్ లావాదేవీలపై సంతకాలు తీసుకునేవారు. ఆ రసీదులపై సంతకాలను చూసినప్పుడు అవి జిగిషా చేసినవి కాదని తెలిసింది. అప్పుడే ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఫరీదాబాద్ నుండి ఒక వార్త అందింది. సూరజ్ కుండ్ ప్రాంతంలో ఒక యువతి డెడ్ బాడీ దొరికిందని చెప్పారు. జిగిషా కుటుంబ సభ్యులు వెళ్లి ఆ డెడ్ బాడీని చూస్తే అది జిగిషాదే అని తెలిసింది. దీనంతటిని బట్టి చూస్తే పోలీసుల కళ్ళు గప్పి దోపిడీ దొంగలు క్రిమినల్ ఆట ఆడుతున్నారనేది వారికి అర్థమైంది. జిగిషాను కిడ్నాప్ చేసింది ఒక చోట, చంపి డెడ్ బాడీని పడేసింది మరో చోట. ఫరీదాబాద్ అనేది హర్యానాలో ఉంది. అది వేరే రాష్ట్రం. ఆ కేసును వేరే పోలీసులు విచారిస్తారు. రెండింటిని కలిపి విచారించడానికి కాస్త సమయం పడుతుంది. అందువల్ల ఈ కిడ్నాపర్లకు తప్పించుకోవడానికి ఎక్కువ సమయం లభించింది. కానీ జిగిషా కేసులో పోలీసులకు డిజిటల్ ఆధారాలు లభించాయి. ఆమె డెబిట్ కార్డు, ఏటీఎం లావాదేవీలను పరిశీలిస్తూనే కాల్ డేటా కూడా పరిశీలించారు. అప్పుడే గాజియాబాద్లో ఆమె ఫోన్ ఉన్నట్లు తెలిసింది. ఆ ఫోన్ లొకేషన్కు వెళ్లిన పోలీసులు ఒక వ్యక్తి ఆ ఫోన్ను వాడుతుంటే పట్టుకున్నారు. అతడు ఒక కూలీ. ఈ ఫోన్ ఎక్కడ దొరికిందని అడిగితే నేను ఒక ట్రక్ నుండి వస్తువులను అన్లోడ్ చేస్తుండగా ఈ ఫోన్ దొరికిందని చెప్పాడు. కానీ పోలీసులకు ఈ ఫోన్ మరో రాష్ట్రంలో దొరికింది. దీన్ని బట్టి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో దొరకకూడదనే ఉద్దేశంతోనే నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం అంతా చేస్తున్నారని అర్థమైంది. ఢిల్లీలో కిడ్నాప్ జరిగితే మృతదేహం హర్యానాలో దొరికింది. ఫోన్ మాత్రం ఉత్తరప్రదేశ్లో దొరికింది. అప్పుడు పోలీసులు కాల్ డేటా తీసుకుని చివరగా కాల్ చేసిన వ్యక్తిని గుర్తించారు. తనెవరంటే జిగిషాతో పనిచేసే అబ్బాయి. ఆ రాత్రి జిగిషా ఆఫీసు విషయంగా తనతో ఫోన్లో మాట్లాడిందని అతడు చెప్పాడు. జిగిషా మొదటి అంతస్తు ఫ్లాట్లో సిగ్నల్స్ సరిగా వచ్చేవి కావు. అందుకే జిగిషా ఆఫీస్ క్యాబ్ దిగగానే ఇంట్లోకి వెళ్లకుండా ఆ చివరి కాల్ను ఇంటికి దూరంగా ఉండే మాట్లాడుతోంది. కానీ అప్పుడు అకస్మాత్తుగా జిగిషా అరిచే శబ్దం అతడు విన్నాడు. ఆ తర్వాత ఫోన్ కట్ అయింది. ఆ అరుపును అతడు సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు నదీం, జిగిషా కేసుల్లో కొన్ని సిమిలర్ అంశాలు కనిపించాయి. ఇద్దరిని దోచుకున్నారు. నేరం చేసిన సమయం ఉదయం 3 నుంచి 4 గంటలు. అదే నెల్సన్ మండేలా రోడ్డు చుట్టుపక్కలే నేరం జరిగింది. జిగిషా డబ్బుతో షాపింగ్ చేసిన స్టోర్స్ కు వెళ్లిన పోలీసులు అక్కడి సిబ్బందిని విచారించారు. ఆ రోజు కొంతమంది కుర్రాల గ్రూపు వచ్చిందని వారు చెప్పారు. ఆ తర్వాత డబ్బుని విత్డ్రా చేసిన ఏటీఎం కు వెళ్లారు. అక్కడ ఒక గార్డు ఉన్నాడు. అతన్ని విచారిస్తే ఆ సమయంలో కొంతమంది అబ్బాయిలు ఒక అమ్మాయితో కలిసి రావడం చూశానని చెప్పాడు. ఆ అమ్మాయి కారు దగ్గర నిలబడి ఉండగా ఆ కుర్రాళ్ళు డబ్బులు తీయడానికి ఏటీఎంలోకి వెళ్లారని చెప్పాడు. వెంటనే పోలీసులు ఆ ఏటీఎం యొక్క సీసీటీవీ ఫుటేజీని చూశారు. ఆ కుర్రాళ్లలో ఒకడి చేతిపై విచిత్రమైన టాటూ ఉండింది. మరొకడి దగ్గర వైర్లెస్ వాకీటాకీ ఉంది. ఆ వైర్లెస్ వాకీటాకీని తరచుగా పోలీసులు ఉపయోగిస్తారు. ఇదంతా చూసిన తర్వాత ఒకవేళ దీని వెనుక పోలీసులు ఉన్నారా అనే అనుమానం కూడా కలిగింది. జిగిషా కేసులో నేరానికి సంబంధించిన ఆధారాలు 3 వేర్వేరు రాష్ట్రాల్లో దొరికాయి. దీనంతటిని బట్టి చూస్తే వ్యవస్థ గురించి బాగా తెలిసిన వారే ఇదంతా చేస్తున్నారని పోలీసులు అనుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన టాటూ కోసం అన్వేషణ మొదలైంది. అప్పుడు పోలీసులకు ఒక అనుమానితుడు దొరికాడు. అలాంటి టాటూను ఇన్ఫార్మర్ చేతిపై ఉండడం చూశారు. అతనితో పాటు సీసీటీవీ ఫుటేజీలో ఉన్న వ్యక్తి చిన్నపాటి నేరస్తుడు. కానీ అతను ఇంత పెద్ద పనిచేసి ఉండడని అనుకున్నారు. ఆ వ్యక్తి పేరు బల్జీత్ మాలిక్. అతని స్నేహితుడు రవి కపూర్. ఈ కేసులో రవి కపూర్ పేరు రావడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ రవి కపూర్ తరచుగా పోలీసులకు రహస్యంగా సమాచారం ఇచ్చేవాడు. సౌమ్య విశ్వనాథన్ కేసులో కూడా అతను పోలీసులకు సహాయం చేస్తున్నాడు. యాక్చువల్గా అతడు పోలీస్ ఇన్ఫార్మర్ గా ఉన్నాడు. రోజు పోలీసులను పలకరించి కేసులో ఈ రోజు కొత్తగా ఏం జరుగుతోందని అడిగేవాడు. రోజు ఏదో ఒక కొత్త విషయమో కొత్త క్లూనో ఇచ్చేవాడు. అలాంటి రవి కపూర్ ఈ కేసులో ఎలా పాల్గొంటాడని అనుకున్నారు. అప్పుడే పోలీసులకు ఒక రహస్య సమాచారం అందింది. రవి కపూర్ అతని స్నేహితులు నెల్సన్ మండేలా రోడ్డు వైపు వస్తున్నారని తెలిసింది. అప్పుడు పోలీసులు వారిని పట్టుకోవడానికి ట్రాప్ ఏర్పాటు చేశారు. సమయం చూసి వారిని బ్లాక్ చేశారు. అప్పుడు కారులో రవి కపూర్, బల్జిత్ తో పాటు వారి మరో 2 స్నేహితులు కూడా ఉన్నారు. ఆ కారును తనిఖీ చేసినప్పుడు పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వెనక సీట్లో పెద్ద రక్తపు మరక ఉంది. కారు డిక్కీ తెరవగా పోలీసులు విఐపీల కార్లకు వాడే ఎర్ర లైట్లు, పోలీసు యూనిఫామ్లు దొరికాయి. అంతేకాకుండా అనేక ప్రెస్ కార్డులు, వివిధ వ్యక్తులకు సంబంధించిన అనేక పాన్ కార్డులు,
కొందరు న్యాయమూర్తులు, కొందరు పోలీసులు, కొందరు ప్రభుత్వ అధికారుల స్టిక్కర్లు వంటివి దొరికాయి. వారు తిరుగుతున్న కారు కూడా కొట్టేసిందే. రవి కపూర్ను సెర్చ్ చేస్తే అతని వద్ద వైర్లెస్ వాకీటాకీ కూడా దొరికింది. దాంతో పాటు నాటు తుపాకీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో రవి కపూర్ మెడలో బంగారు గొలుసు ఉంది. అది జిగిషాది అని తెలిసింది. నెల్సన్ మండేలా రోడ్డుపై జరుగుతున్న నేరాలకు వీరే కారణం అని తెలుసుకున్నారు. వారిని విచారించినప్పుడు జిగిషాను ఎలా కిడ్నాప్ చేశారో చెప్పారు. రాత్రి ఆఫీసు నుండి వచ్చిన క్యాబ్ ఆమెను ఇంటి దగ్గర దింపింది. అప్పుడే ఆఫీసు నుండి ఒక కాల్ వచ్చింది. పైన సిగ్నల్స్ సరిగా రావని జిగిషా అక్కడే నిలబడి ఫోన్లో మాట్లాడుతోంది. ఆ సమయంలో ఈ గ్యాంగ్ మందు కొట్టి నేరం చేయడానికి వెళ్తున్నారు. జిగిషా దగ్గరకు వెళ్లి అడ్రస్ అడుగుతున్నట్లు నటించి సడన్ గా కారులోకి లాగి కిడ్నాప్ చేశారు. ఏటీఎం దగ్గరకు తీసుకెళ్లి అకౌంట్ నుండి డబ్బులు తీశారు. ఆమె డబ్బుతోనే షాపింగ్ చేశారు. ఆధారాలు సేకరించడానికి వారి ఇళ్లకు వెళ్లిన పోలీసులు జిగిషా డబ్బుతో కొన్న వస్తువులను రికవరీ చేశారు. అప్పుడే రవి కపూర్ నుంచి మరొక వస్తువును రికవరీ చేశారు. అదేంటంటే మొహమ్మద్ నదీం యొక్క కారు. ఇదే సమయంలో నదీం విషయం కూడా బయటపడింది. రవి అతని స్నేహితుడు పోలీసులుగా మారి నదీం కారును రాత్రిపూట ఆపారు. కారు ఆగగానే రెండు వైపులా తలుపులు తెరుచుకుని ఇద్దరు లోపలికి వెళ్లి అతన్ని దోచుకోవడానికి ప్రయత్నించారు. వారిని కొత్త తెల్లని కారు కావాలని కొందరు అడిగారట. అందువల్ల నదీంను కారు వదిలి పారిపో అని చెప్పారు. కానీ అతడు కారు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో అతని ఛాతీపై కాల్చి కారు తీసుకుని పారిపోయారు. వెళ్లేటప్పుడు అతని పర్సు, ఫోను, గొలుసును కూడా తీసుకెళ్లారు. ఈ గ్రూప్ లో చాలా బలహీనమైన వ్యక్తి ఎవరంటే బల్జీత్. అతన్ని కాస్త గట్టిగా అడిగినప్పుడు మరో ముఖ్యమైన విషయం చెప్పాడు. సార్, మేము ఈ నేరాలు మాత్రమే కాదు, కొంతకాలం క్రితం మరొక అమ్మాయిని చంపాము. అది కూడా నెల్సన్ మండేలా రోడ్డుపైనే. ఉదయం 3 నుంచి 4 గంటల సమయంలోనే అని అన్నాడు. అతడు సౌమ్య విశ్వనాథన్ గురించే చెబుతున్నాడని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. ఆ తర్వాత రవి కపూర్ను పోలీసులు వారి స్టైల్లో విచారించినప్పుడు సౌమ్య విశ్వనాథన్ ను కూడా చంపినట్లు ఒప్పుకున్నాడు. రవి అతని సహచరులు ప్రతిరోజు నెల్సన్ మండేలా రోడ్డుపై చుట్టుపక్కల ప్రాంతాల్లో మాటు వేసుకుని ఉండేవారు. పోలీసులు అని కార్లు దొంగలించడం, డబ్బు కొట్టేయడం, కొన్నిసార్లు చైన్ స్నాచింగ్ వంటివి చేసేవారు. ఎప్పట్లాగే రాత్రి మాటు వేసిన సమయంలో సౌమ్య విశ్వనాథన్ యొక్క జెన్ కారు వీరి కారును ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళింది. దోపిడీ చేయాలనే ఉద్దేశంతో ఆమె కారును వెంబడించారు. కారును ఆపమని సైగ చేశారు. కానీ సౌమ్య ఒక జర్నలిస్టు. కారు ఆపితే ఏం జరుగుతుందో ఆమెకు బాగా తెలుసు. అదంతా అర్థం చేసుకుని వేగం మరింత పెంచింది. ఇది వారికి కోపం తెప్పించిందట. అప్పుడు నడుస్తున్న కారు నుండి రవి కపూర్ తన నాటు తుపాకీ తీసి సౌమ్యను కాల్చాడు. బుల్లెట్ ఆమె కన్నతకు తగిలి సౌమ్య అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత వారు సౌమ్య నుండి ఏమీ తీసుకోకుండానే అక్కడి నుంచి పారిపోయారు. కానీ తెల్లారాక పోలీసులు వచ్చినప్పుడు వారిలో ఒకడు వచ్చి అంతా గమనించాడు. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించడంతో రవి కపూర్ ప్రతిరోజు పోలీస్ స్టేషన్కు వెళ్లేవాడట. కేసులో ఏం జరుగుతోందని రోజు తెలుసుకునేవాడట. పోలీసుల చుట్టూ తిరుగుతూ వారికి టీ తాగిస్తూ ఏదో ఒక కేసులో సమాచారం ఇస్తున్నట్టు నటించేవాడు. ఆ తర్వాత వీరు ఇన్వాల్వ్ అయిన కేసులకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టుకునేవాడని చెప్పాడు. ఇదంతా విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. నిందితులు తమ చుట్టూనే ఉంటూ అంతా గమనించి ముందుగానే అలర్ట్ అయ్యారా అని షాక్ అయ్యారు. ఆ తర్వాత రవి కపూర్ దగ్గర ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. జిగిషా, నదీం, సౌమ్యను వీరే చంపారని తెలిసిపోయింది. జిగిషా కేసులో సాక్షులు ఉన్నారు. 7 సంవత్సరాల తర్వాత అంటే 2016లో జిగిషా కేసులో దిగువ కోర్టు వీరికి ఉరి శిక్ష విధించింది. ఆ తర్వాత వీరి శిక్షను తగ్గించి జీవిత ఖైదుగా మార్చారు. కొన్ని రోజుల తర్వాత నదీం కేసులో కూడా తీర్పు వచ్చింది. ఆ కేసులో కూడా జీవిత ఖైదు పడింది. కానీ సౌమ్య కేసు క్లిష్టంగా ఉండింది. డైరెక్ట్ సాక్ష్యాలంటూ ఏమీ లేవు, రుజువులు లేవు. అందువల్ల ఈ కేసు విచారణ చాలా సంవత్సరాల పాటు సాగింది. మధ్యలో కోవిడ్ వచ్చింది. మొత్తంగా 14 సంవత్సరాలు సౌమ్య కేసులో వాదనలు జరిగాయి. అక్టోబర్ 2023లో దిగువ కోర్టు 3 నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఈ గ్యాంగు కొట్టేసిన వస్తువులను కొన్న నేరానికి మరో 2 వ్యక్తులకు 7 సంవత్సరాల జైలు శిక్ష పడింది.
సౌమ్య కేసులో వచ్చిన తీర్పును ఆమె తండ్రి ఐసీయూ నుండి చూశారు. కొద్ది రోజులకే ఆయన చనిపోయారు. ఫిబ్రవరి 2024లో నిందితులు హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. 15 సంవత్సరాలు జైలులో గడిపిన తర్వాత హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. ఎందుకంటే అప్పటికే సౌమ్య కేసులో నిందితులు 14 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. కానీ నదీం, జిగిషా కేసుల్లో కూడా దోషులుగా నిర్ధారించబడినందువల్ల నిందితులు ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఈ కేసు ద్వారా తెలిసేది ఏంటంటే ఏ నేరస్తుడికైనా మొదట్లోనే ఫుల్ స్టాప్ పెట్టాలి, లేకుంటే వారికి ధైర్యం పెరుగుతుంది. నేరం చేసినా దొరకంలే అనే తలబిరుసుతో కంటిన్యూగా ఘోరాలు చేసుకుంటూనే పోతారు. ఈ కేసులో సౌమ్యను హత్య చేసినప్పుడే నిందితులను పట్టుకుని ఉంటే ఆ తర్వాత జిగిషా, నదీం ప్రాణాలతో ఉండేవారు. నిందితులు తమ చుట్టూనే తిరుగుతున్నా వారి కేసుకు సంబంధించిన అప్డేట్స్ ను పోలీసుల నుంచే తెలుసుకుంటున్నా వారిని కనిపెట్టలేకపోయారు. 2008లో సౌమ్య హత్య, 2009లో జిగిషా హత్య జరిగింది. ఈ హత్యల తర్వాత రాత్రిపూట నెల్సన్ మండేలా రోడ్డుపై వెళ్లాలంటేనే అమ్మాయిలు వణికిపోయారు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.